బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఇంకొంచెం ముందు చదివితే 3వ వచనము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చాలండి. దయచేసి మందిరంలో నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి. మీ పిల్లలైన వారు మందిరంలో ఉన్నారో లేదో చూసుకోండి. వాళ్ళని ఎక్కడో వదిలేసేసి మనం ఇక్కడ కూర్చుంటే చాలా అపవాదికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం. కాబట్టి ఎటు వెళుతున్నారో ఏంటో మన వాక్యం వింటూనే ఉండాలి, వాళ్ళపైన ఒక కన్ను వేసుకుంటూ ఉండాలి. అలాగే కింద కూర్చునే వారు ఎవరైనా ముందుకొచ్చి కూర్చోండి. కుర్చీల మధ్యలో, చైర్ల మధ్యలో కింద కూర్చునేవారు దయచేసి కుర్చీల్లో అన్నా కూర్చోండి, లేకపోతే ముందుకొచ్చి కూర్చోండి. మార్గ మధ్యంలో దయచేసి ఎవరు కూర్చోవద్దు, దారిలో ఎవ్వరు కూర్చోవద్దు. ఎందుకంటే నడిచే వాళ్ళ కాళ్ళు మీకు తగిలితే అది మీకు ఇబ్బంది. ఆ వెనకాల లేడీస్ మధ్యలో కూడా ఎవ్వరు కుర్చీల మధ్యలో కూర్చున్నట్టుగా కనపడకూడదండి. దయచేసి మీరు ముందుకన్నా రావాలి, లేకపోతే కుర్చీల్లో అన్నా కూర్చోవాలి. నడిచే పిల్లలకు కానీ ఎవరికి కానీ అడ్డు రాకూడదు. తెలుసు కదా, మందిరంలోకి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తూ కూర్చోకూడదు. ఏం చేయకూడదు? ఏం చేస్తాం? స్కూల్లో పిల్లలకి చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది. షూ వేసుకొచ్చావా, బెల్ట్ పెట్టుకొచ్చావా, యూనిఫామ్ ఏది, స్కూల్ బయటే నించోబెట్టేస్తున్నారు. మందిరంలోకి వచ్చేవారిని కూడా అలా ప్రతి ఆదివారం స్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత ప్రభావం చూపుతుంది ఆ ఫోను. అది చూడ్డానికి చిన్నదే కానీ మనుషులను వాక్యం వినకుండా మందిరంలోకి వచ్చి కూర్చున్నా సరే దాని వైపే చూసేటట్టుగా చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి మీ సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టండి. ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు రిఫరెన్సుల కోసం బైబిల్ తీసుకురాకుండా ఫోన్లు తెచ్చే భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి వచ్చే వారం నుంచి బైబిల్ కొనుక్కోండి. ఫోన్ ఈజ్ నాట్ ద బైబిల్. అందులో బైబిల్ గురించిన యాప్ ఉండొచ్చేమో కానీ ఫోన్ బైబిల్ కాదండి. అది స్టైల్గా తీసుకొని వచ్చి ఏదో ట్యాబ్ తీసుకొని వచ్చి బైబిల్ తీసుకురావడానికి సిగ్గు అనిపించి ప్రెస్టేజెస్ ఇష్యూగా తీసుకొని ఫోన్తో మాత్రమే వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి గమనించండి. బైబిల్తో పాటే చర్చికి రావాలి. అవునా? స్కూల్కి పుస్తకాలు లేకుండా స్టూడెంట్ ఎలాగూ వెళ్ళలేడో మందిరానికి బైబిల్ తీసుకొని రావాలి, బైబిల్తో పాటు రావాలి. అది చదువు వచ్చినా చదువు రాకపోయినా మన చేతిలో దేవుని వాక్యం ఉండుట అది మనకు ఆశీర్వాదకరం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళదాము. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. యాకోబు యొక్క జీవిత చరిత్ర మనకి చాలా మందికి తెలుసు. యాకోబు ఎవరి కుమారుడండి? సబంతా మౌనంగా ఉన్నారు. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాముకి ఎంతమంది కుమారులు? 2, ఇష్మాయేలు, ఇస్సాకు. సండే స్కూల్ పిల్లలు మాత్రమే సమాధానం చెప్తున్నారు, పెద్దవారిలో కొంతమంది. ఇప్పుడు యాకోబు ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకుకి ఎంతమంది కుమారులండి? 2. ఎవరెవరు? ఏశావు, యాకోబు. అయితే యాకోబు యొక్క స్థితి తన యొక్క జననము నుండే చాలా ప్రత్యేకముగా డిఫరెంట్గా ఉంటుంది. తాను తల్లి గర్భంలో నుండి బయటికి రాకముందే దేవుని చేత ఒక వాగ్దానం చేయబడినటువంటి వాడు యాకోబు. అన్న ఏమో ఏసావు అయితే తమ్ముడు యాకోబు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాగ్దానము, తమ్ముడైనటువంటి యాకోబుని దీవిస్తాను, అన్నయ్యే తమ్ముడికి బానిసగా ఉంటాడు, తమ్ముడే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకుంటాడు, తమ్ముడే ఉన్నతమైన స్థితిలో ఉంటాడు, రెండవ వాడే ఆశీర్వదించబడినటువంటి జనము, ఈ యాకోబు నుండే తన గర్భంలో నుండి 12 మంది కుమారులను నేను ఇవ్వబోతాను, వారందరూ కూడా ఇశ్రాయేలీల 12 గోత్రాలు అని దేవుడు వాగ్దానం చేశారు. రిబ్కా గర్భములో ఏసావు యాకోబు ఉన్నప్పుడే యాకోబు యొక్క చురుకుదనము, యాకోబు యొక్క పరిస్థితి ఎలాంటిదంటే గర్భములో ఉన్నప్పుడే తన అన్నయ్యతో పోరాడడం మొదలుపెట్టాడండి.
2 జనములు నా గర్భంలో కలవు, అవి పోట్లాడుకుంటున్నాయని తన తల్లి చెప్పడం మనం చూస్తాం. గర్భంలో ఉన్నప్పుడే తాను బయటకు వచ్చేటప్పుడే వాళ్ళ అన్నయ్య కాలి మడిమెను పట్టుకున్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఏదైనా దేవుని ప్రణాళిక యాకోబు పక్షంగా ఉన్నది కాబట్టి, యాకోబు మీద దేవుని యొక్క ఆశీర్వాదము కృప నిలిచి ఉంది కాబట్టి, యాకోబు యొక్క జీవితము మోసగాడుగా పేరుకి అర్థం ఇచ్చేటప్పటికీ తన తల్లి దగ్గరుండి దీవెనంతటినీ కూడా యాకోబుకే రావాలన్నటువంటి ప్రణాళిక వేసి ఇస్సాకు నుంచి దీవెన మొత్తాన్ని యాకోబుకి ఇచ్చేసి శాపవచనం మాత్రమే ఏసావుకి అప్పగించినప్పటికీ, ఈ జరిగినటువంటి ఈ పోరాటం మధ్యలో దీవెనంతా యాకోబు తీసుకుని పోయిన తర్వాత ఏసావు చాలా బాధతో, నా తండ్రి ఒక్క దీవెన కూడా లేదా, నేను ఇంకా శపించబడిన వాడినేనా, నా తమ్ముడు ఎలా అయినా పేరుకు తగ్గట్టే మోసగాడు అనిపించుకున్నాడు, నా వస్త్రములను ధరించి మోసము చేసి తల్లి తన ఇద్దరు ఏకమై నాకు రావలసిన దీవెనను, జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించాడు, దీవెనంతా దొంగిలించాడు, ఇప్పుడు నాకు శాపవచనం మాత్రమే మిగిలిందని బాధపడుతున్నటువంటి ఏసావు ఒక చోటకు పారిపోయి, యాకోబు అన్న యొక్క భయముతో మరొక చోటకు పారిపోయి, అక్కడ వేలాది మందిగా, వందల మందిగా పశువుల మందలు, బిడ్డలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు, దాసి జనము కలిగిన వాడై యాకోబు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత తన అన్నయ్యని ఎదుర్కోవటానికి కొంతమందిని రాయబారం పంపినప్పుడు, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఇలా నీ తమ్ముడైనటువంటి యాకోబు చాలా ఆశీర్వదించబడ్డాడు, ఒక్కడిగా వెళ్ళినటువంటి యాకోబుని దేవుడు ఈ రోజున చాలామంది గొప్ప జనముగా చేశారు, ఇంత ఆశీర్వదించారు, దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చారు, కాబట్టి మీ తమ్ముడి యొక్క పరిస్థితి ఇలా ఉంది అని చెప్పండి అని కొంతమందిని జనాన్ని పంపించినప్పుడు, వారు తీసుకొచ్చినటువంటి సమాచారం ఏంటంటే, అయ్యా యాకోబు గారు, మీ పరిస్థితి అయిపోయిందిగా, మీ అన్నయ్య అయినటువంటి ఏసావు గొప్ప సైన్యముతో మిమ్మల్ని ఎదుర్కోవటానికి వస్తున్నాడు, ఇంకా మీ పని అయిపోయింది, నేలమట్టం చేసేస్తాడు, 400 మంది జనాన్ని వేసుకొని వస్తున్నాడు. ఎందుకు వస్తున్నారని మేము అడిగితే, నా కోపం ఇంకా చల్లారలేదు, నేను ఇప్పుడు యాకోబుని నేలమట్టం చేయబోతున్నాను, తన పేరు ఈ భూమి మీద లేకుండా తుడిచేస్తాను అని చెప్తున్నాడు. మరి ఇదండి సంగతి అన్నప్పుడు యాకోబు చేసినటువంటి పని ఏమిటో మనం చూస్తాం. ఆదికాండము, బైబిల్ గ్రంథం ఉన్నవారు తీయండి, ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలేని సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. చూసారా, ఇక్కడ యాకోబు అన్నయ్యకు భయపడి తన దగ్గర ఉన్నటువంటి జన సమూహం అంతటిని 2 గుంపులుగా చేయటాన్ని మనం చూస్తాం. ఎందుకంటే వచ్చే అన్నయ్యని ఎలాగో నేను ఆపలేను, ఇప్పుడు అందరం ఒకేసారి చచ్చిపోవటం కంటే ఒక గుంపు ముందుండి అతను చనిపోయిన తర్వాత వాళ్ళందరూ చచ్చిపోతే ఇంకొక గుంపు అయినా నాతో పాటు ఉంటుంది, అందుకని 2 గుంపులు చేస్తాననుకుని తన దగ్గర ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా, మనుషులు జంతువులన్నిటినీ కూడా 2 గుంపులు చేసుకుని తన అన్న యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు, భయపడుతున్నారు, వణికిపోతున్నారు యాకోబు. అయినా సరే యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి. ప్రభువా, నా తండ్రి అయినటువంటి దేవా, ఇస్సాకు దేవా, అబ్రహాము దేవా, మీరు నాకు ఏం చెప్పారు? నేను నా తల్లి తండ్రి ఇంటి దగ్గర నుండి పారిపోతున్నప్పుడు, లాబాను దగ్గరికి వెళుతున్నప్పుడు ఏమని నాకు మీరు సెలవిచ్చారు? ఇదిగో నువ్వు వెళ్ళే మార్గం అంతయు నీకు తోడై ఉంటాను, నిన్ను దీవిస్తాను, నీకు మేలు చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి కనాను దేశంలో అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము నీ గర్భము నుండి వచ్చే 12 మంది కుమారుల ద్వారా నేను నెరవేరుస్తానని చెప్పారు కదా మీరు.
నీకు మేలు చేస్తాను, నీకు అపాయం ఏమీ రాకుండా కాపాడుతాను అని మీరు చెప్పారు కదా. ఏంటి పరిస్థితి ఇప్పుడు? నాకు మీరు చెప్పినదే మరలా మీకు గుర్తు చేస్తున్నాను ప్రభువా. నేనేమి అన్యాయముగా అడుగుటలేదు, నేనేమి తప్పు చేసి ఒకవేళ ఇది చేయండి ప్రభువా అని మిమ్మల్ని వేడుకుంటలేదు. మీరేం చెప్పారో అది నా విషయంలో నెరవేర్చండి. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా పట్ల మీకు ఒక ప్రణాళిక ఉంది కదా, నా పట్ల మీకు ఒక వాగ్దానం చేశారు నా తల్లికి. ఇలా ఇలా జరుగుతుంది, చిన్నవాడే గొప్పవాడవుతాడని మీరు చెప్పారు, ఆశీర్వదించబడిన జనం అవుతాడని చెప్పారు. ఇప్పుడు నేను ఇంత ఆశీర్వదించబడ్డాను నిజమే. ఇప్పటి వరకు మీ పట్ల నాకు ఒక నమ్మకము, ప్రేమ అన్నీ స్థిరంగా ఏర్పడినాయి. మరి ఇప్పుడు వినబడుతున్నటువంటి వార్త ఏంటి ప్రభా? నా అన్న కోపం నుండి తప్పించబడ్డానేమో అని నేను చంకలు గుద్దుకుంటున్నటువంటి ఈ సమయంలో అంతటిని పక్కకు నెట్టి తాను ఒక్కడే మిగిలిపోయి ఎబ్బోకు రేవు దాటించి వారందరినీ కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఒక సేఫ్ ప్లేస్కి వారిని పంపించిన తరువాత యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పోరాడెను అని మనం చదువుతాం. చూడండి, యాకోబు యొక్క జీవితంలో శోధన రానే వచ్చిందండి. శోధన వచ్చినప్పుడు యాకోబు చేస్తున్నటువంటి పని కూర్చుని ఏడవలేదు, యాకోబు చేస్తున్నటువంటి పని ఆలోచించలేదు, యాకోబు చేస్తున్నటువంటి పని తాను చేయగలిగినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి పనులను మార్గంలో ఎంచుకొనలేదు. ఇప్పుడు మా అన్న యొక్క కోపం నుండి నేను ఎలా తప్పించుకోగలను అని తన సొంత పెత్తనాలు చేయలేదు. కానీ మొట్టమొదటిగా తాను చేసినటువంటి పని ఏమిటి అంటే ప్రార్థన. మోకరించారు, మోకాళ్ళేశారు, తనకు వాగ్దానం చేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళారు, తన్ని నడిపించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళారు, తనకు ఆశీర్వాదం రావటానికి గల కారణమైన దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుని దగ్గరే వెతకడం మొదలుపెట్టారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కూడా చాలా రకాలైనటువంటి శ్రమల గుండా, శోధనల గుండా వెళుతూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. మనిషి జీవితమే శ్రమల వలయం, మనిషి బ్రతుకే శోధనల శోకం. ఏ శోధన లేదండి, ఏ విధమైన ఇబ్బంది లేదండి అని చెప్పే వాళ్ళని మనం ఎవరిని చూడలేం. గొప్పవారికి వచ్చే శోధనలు గొప్పవారికి ఉన్నాయి, కటిక పేదవారికి వచ్చే శోధనలు వారికి ఉన్నాయి, సామాన్యులకు వచ్చే శోధనలు వారికి ఉన్నాయి. మనిషి అన్న ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో ఎక్కడొక శోధన వస్తూనే ఉంది. ఈ లోకం అలాంటిది. ఇలాంటి శోధనల గుండా ఇలాంటి శ్రమల కాలములలో, ఇలాంటి ఇబ్బందులలో మనం వెళుతున్నప్పుడు, ఇలాంటి కన్నీరులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనసు బాగోలేనప్పుడు, అసమాధానంతో ఉన్నప్పుడు, ఏమి చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ ప్రస్తుత మనిషి లోకం ఏం చేస్తుంది అంటే, వారు చేయదగినవి ఏమున్నాయో పాసిబుల్ వేస్ని ఎత్తుక్కుంటాం. నేనేం చేయగలను ఇప్పుడు నాకు ఈ అప్పుల సమస్య వచ్చింది, నేను ఎక్కడి నుంచైనా అప్పు తేగలనా, తెచ్చి ఈ అప్పు కట్టగలనా, లేకపోతే వారికి తర్వాత నేను చేయగలనా, లేకపోతే 8 గంటలు చేసే డ్యూటీని 16 గంటలు చేయగలనా, నా దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని వడ్డీలకి ఇచ్చి దాని దగ్గర నుంచి లక్షలు సంపాదించి అన్ని అప్పులు తీర్చేయగలనా, మోసము చేయగలనా, అన్యాయము చేయగలనా, లేకపోతే ఇంకేం కష్టపడగలను, ఆరాధన మానేసి కూడా పనులకు వెళ్ళగలనా, లేకపోతే ఇంకేది అబద్ధాలాడి మోసములు చేసి ధనము సంపాదించాలనేటువంటి ఆలోచన మనుషులకి వచ్చుచుండుట చాలా ఆశ్చర్యకరం, విచారకరం. ఒక శ్రమ నిన్ను తట్టుచున్నప్పుడు, ఒక శోధన నిన్ను తట్టుచున్నప్పుడు, ఒక కన్నీరు నిన్ను తట్టుచున్నప్పుడు, ఒక లోటు నీ జీవితంలో ఏర్పడినప్పుడు, ఒక బాధ నిన్ను వేధిస్తున్నప్పుడు, ఒక అవసరత నిన్ను వెనకల తట్టుచున్నప్పుడు, ఫస్ట్ స్టెప్ ఏమి చేయుచున్నావో ఈ సమయంలో మనం పరీక్షించుకోవాలి. ఈ అవసరత అని ఒకదాన్ని వైపే మనం చూపించలేమండి. మనిషి అన్నాక ఎన్నో అవసరతలు మన మీద ఉంటాయి. అది ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు, శరీర సంబంధంగా మనకు కావలసినటువంటి అవసరతలు, శోధనలు, ఇబ్బందులు, మనం మేలు చేసి వచ్చే శోధనలు, మనం కీడు చేసి వచ్చే శోధనలు, మనం అమాయకత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల వచ్చే శోధనలు, బాధలు, ఇబ్బందులు, తికమకలు, ఎన్నో రకాలైనటువంటి ఈ నలిగిపోతున్నటువంటి ఈ జీవితంలో నీవు నేనుగా మొట్టమొదట మనం ఎంచుకునేటువంటి మార్గం ఏది? యాకోబు జీవితంలో వచ్చిన శోధనకు తాను ఎంచుకున్నటువంటి మార్గము దేవుని వద్దకు వెళ్ళుట. తన భార్యల దగ్గరికి వెళ్ళి సలహా అడగలేదు, తన గుంపుని మెయింటైన్ చేస్తున్నటువంటి అధికారులను అడగలేదు, లేకపోతే తను ఏ ఇంటి దగ్గర అయితే లాభాన్ని ఇంటి దగ్గర ఇలా అభివృద్ధి చెందాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే తన తల్లి బ్రతికే ఉండుంటారు అక్కడికి వెళ్ళలేదు, ఇంక ఎవరెవరి దగ్గరకో తన యొక్క ప్రయాణం మొదలు పెట్టలేదు. కానీ
ఏ దేవుడైతే తనకు వాగ్దానం చేశారో, ఏ దేవుడైతే తనని ఈ స్థితిలో ఉంచారో, ఏ దేవుడైతే తన సంతానాన్ని విస్తరింపజేశారో, ఏ దేవుడైతే తనని అభివృద్ధి చేశారో, వాగ్దానం చేశారో, దర్శనమిచ్చారో, కల ఇచ్చి మాట్లాడారో, నేను నీ దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ తండ్రి దేవుడను అని చెప్పి మాట్లాడారో, ఆ దేవుని దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. ఆ దేవుని యొక్క సముఖమునకు వెళ్ళారు. ఎందుకంటే ఆ దేవుడు తనతో చేసినటువంటి వాగ్దానమును బట్టి యాకోబు అవిశ్వాసి కాలేదు, యాకోబు వెనుదిరగలేదు, యాకోబు ఎంత మాత్రము సంకోచించలేదు. ఓ పక్కన భయము తను నిలబడి చేస్తున్నప్పటికీ, ఓ పక్కన కంగారు వస్తున్నప్పటికీ, కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో నేను, నా కుటుంబము పూర్తిగా నాశనం అయిపోతాం, ఇదిగో మా అన్నయ్య దారిలోనే ఉన్నాడట, మా అన్నయ్య 400 మందిని తీసుకుని వస్తున్నాడట, ఇక నా పని అయిపోయినది అనే వార్త వినబడినప్పటికీ, అది నిజమవుతున్నప్పటికీ, కొద్ది గంటల్లో తాను ఈ లోకాన్ని విడవబోతున్నప్పటికీ, మరణం కాబోతున్నప్పటికీ, తన యొక్క విశ్వాసపు పరిమాణమును చూడండి. ఇంకా చచ్చిపోతాంలే, ఇంకెందుకు విశ్వాసం అనుకోలా, ఇంకెలాగో పరలోకి వెళ్ళిపోతానులే, ఇంకా నాకు ప్రార్థన అవసరం లేదు అనుకోలా, ఇంతవరకు ఆశీర్వాదాన్ని చూశాను కదా, ఇక నాకు ఆశీర్వాదంతో పని ఏముంది, ఇక నాకు ఇంకేదో సంపాదించాలని ఆలోచన లేదు, ఇంకేదో మీరు బతకండి అని చెప్పి తన భార్యలకు ధైర్యం చెప్పలేదు. ఏమి చేశాడండి యాకోబు? యాకోబు చేసినటువంటి పని చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తున్నాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. ఏం చేశారు? నైట్కి నైటే దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు తాను చేస్తున్నటువంటి పనులు చూడండి. తన భార్యలను, పిల్లలను అందరినీ తీసుకుని ఎబ్బోకు రేవు దాటించి, యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. తానిప్పుడు ప్రార్థన చేసుకొనుటకు, దేవుని యొద్ద మొరపెట్టడానికి మొత్తం అంతా క్లీనప్ చేసేస్తున్నారు చూడండి. ఒకవేళ నేను చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి నా భార్య నా ముందుకొచ్చి, ఏంటయ్యా నువ్వు చేసే ప్రార్థన, రేపో మా పమ్మి అన్నయ్య వచ్చి నీ మీద కత్తి ఆడిస్తున్నప్పుడు ఈ ప్రార్థన ఏం పని చేస్తుందో లెగవయ్యా అని అంటారేమో, తనకున్నటువంటి దాసదాసీలు అభ్యంతర పెడతారేమో, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి తనలో ఉన్నటువంటి విశ్వాసము ఎక్కడ డౌన్ఫాల్ అయిపోతుందో అని యాకోబు చేస్తున్నటువంటి పని చూడండి. హీఈస్ క్లీనింగ్ అప్ ఎవ్రీథింగ్ విచ్ విల్ కమ్ ఓవర్ హిమ్. తనకు అడ్డు రాబోతున్నటువంటి, తన మీదకు రాబోతున్నటువంటి ప్రతి అడ్డును, భార్యలేమి, పిల్లలేమి, పశువులేమి, దాసదాసి జనం అంతటిని, తనకు కలిగినదంతటిని ఆ ఎబ్బోకు రేవు దాటించేస్తున్నారు. దాటించేసి మీరందరూ అట్టే ఉండండి, ఇటు రాకండి, మీరందరూ అటువైపే ఉండి మీరు చేతనైతే ప్రార్థన చేయండి. సేవకుల ప్రార్థన ఇంకొక ఎత్తు అయితే, నీవు ఒంటరిగా చేసే ప్రార్థన అది మరింత శక్తివంతం. తనతో పాటు ఉన్నటువంటి విశ్వాస జనమును దగ్గర పెట్టుకుని, తనకు తెలిసినటువంటి వారందరినీ నాతో కలిసి ఏకీభవించండి, నాకు ప్రార్థనా సహాయం కావాలని కోరలేదు. ఎందుకని? తనలో ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడ కూడా 1 ఇంచ్ కూడా తగ్గలేదు. ఎవరు లేకపోయినా నేను ఒంటరిగా ప్రభు దగ్గర పోరాడతా, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చారు వాగ్దానం, వీళ్ళందరికీ ఇవ్వలేదు. దేవుడు నాతో మాట్లాడారు. ఆ రోజున నేను ఒక అరణ్యము గుండా వెళుతున్నప్పుడు, రాయిని తలగడగా చేసుకుని నేను పండుకున్నప్పుడు నాకు ఒక కల వచ్చినది. దాంట్లో ఒక నిచ్చెన కనపడుతుంది. దేవుని దూతలను నేను చూశాను, ప్రభువారిని నేను చూశాను. నాతో ఆ సమయంలో దేవుడు మాట్లాడారు. మొట్టమొదటిసారిగా నేను దేవుని కలుసుకున్నటువంటి సమయం అది. నేను నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడను, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, నీ దేవుడను, నీ సంతానమును ఇసుక రేణువుల వలె చేస్తాను, ఈ సముద్రం ఎంత ఉందో అంత విస్తీర్ణంగా నీ సంతానాన్ని చేస్తాను, ఆకాశపు నక్షత్రాల వలె చేస్తాను. నీవు నాకు నీ సంపాదన అంతట్లో 10వ భాగం ఇచ్చి, నీవు నిలబడినటువంటి ఈ స్థలమును పవిత్రమైనదని ఎంచి, ఇక్కడ ఒక మందిరమును కట్టి దీన్ని అభిషేకించి నీవు నన్ను మర్చిపోకుండా ఉండాలి. నేను నీ దేవుడను, నేను పౌరుషము కలిగిన దేవుడను, నీ యొక్క శ్రమల కాలంలో నిన్ను కాపాడుతాను. లోకమంతటికి శ్రమ వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నేను నిన్ను కాపాడుతాను. దేవుడు వాగ్దానం చేశారు, మాట ఇచ్చారు, మాట్లాడారు, కల ద్వారా మాట్లాడారు, ఒక దర్శన భాగాన్ని చూపించారు, పరలోకపు రాజ్యం యొక్క గుమ్మములను చూపించారు. యాకోబులో విశ్వాసము బలపడిపోయింది. కొంతకాలము గ్యాప్ వచ్చినప్పటికీ, కొంతకాలము అన్య దేవతల తట్టు తన భార్యలు తిరిగి ఇష్టం వచ్చినట్టు దేవునికి కోపం పుట్టించినప్పటికీ, యాకోబులో ఉన్నటువంటి విశ్వాసం మాత్రము ఏ మాత్రము తగ్గలేదు అని మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబం ఎప్పుడు ఒకేలాగా సంతోషములతో ఉండలేకపోవచ్చు.
మన కుటుంబం ఎప్పుడు ఒకేలాగా, భార్య ఎప్పుడు అదే ప్రేమతో, భర్త ఎప్పుడు అదే ప్రేమతో, అత్తమామల్ని అదే ప్రేమతో చూడలేకపోవచ్చు. ఎప్పుడొకప్పుడు మనుషుల్లో పరుపు వచ్చి మనం ఊహించలేనటువంటి మనస్తత్వాలతో మనుషులు మనం వేధిస్తూ ఉండొచ్చు ఇళ్లల్లో. నీ కుటుంబమే నీకు ఒక శోధనగా తయారై ఉండొచ్చు. నీ బిడ్డల ద్వారానే నీకు ఒక శోధన రావచ్చు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి ద్వారా, నీ తండ్రి ద్వారా, నీ తల్లి ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ యొక్క బంధు వర్గము ద్వారా నీకు ఒక కన్నీటి గాథ నీకు నీ జీవితంలో ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈజ్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్, నీ ప్రాబ్లం ఏదైనా అవని, నీ పరిస్థితి ఏదైనా అవని, నీ పరిస్థితి కంటే, నీ సమస్య కంటే, నీ శోధన కంటే నీ దేవుడు అత్యున్నతమైనటువంటి దేవుడు అని గుర్తు చేసుకోవాలి. యాకోబుకు వచ్చిన సమస్య ఏమైనా మాటలతో చెప్పగలిగేదా? ఏమైనా కొట్టి వెళ్ళిపోతానని చెప్పే సమస్య, నీ దగ్గర ఇంత పన్ను నేను తీసుకుంటానని చెప్పే సమస్య, నిన్ను తిట్టిపోతాను లేకపోతే నువ్వు నాకు ఇంత ఇవ్వాలని చెప్పే సమస్య, నిన్ను నీ భార్యలను పూర్తిగా లేకుండా చేస్తానని చెప్పిన సమస్య, మరణముతో ముడివేయబడినటువంటి సమస్య, ప్రాణాలతో భయపడుతున్నటువంటి సమస్య, ఇక మేము ఉండబోము అనే వేదన, మరణ వేదన వాళ్ళందరినీ పట్టేసింది. చిన్నపిల్లలేమి, పెద్దవారేమి, భార్యలేమి వేదనతో రగిలిపోతున్నారు, బాధపడుతున్నారు. ఆ సమయంలో కావలసినది ప్రార్థన, ఆ సమయంలో కావలసినది విశ్వాసము, ఆ సమయంలో కావలసినది దేవుని పట్ల ఆ యొక్క పట్టుదల మనకు కావాలి. యాకోబు కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే, యాకోబు దేవుని మీద ముఖం మార్చుకుంటే, యాకోబు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడలేదని దేవునితో మాట్లాడకుండా ఏంటి పరిస్థితి అని తలపట్టుకుని కూర్చుంటే తన పరిస్థితి నిజముగానే ఏసావు అనుకున్నట్టుగా జరిగేది. ఏసావు చంపాలనుకున్నాడు, చంపేవాడే. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అక్కడితో ఆగిపోయేదేమో. తన యొక్క సంతానము విస్తరించకుండా, ఆగిపోనివ్వకుండా దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక వేశారు అంటే ఎప్పుడు వేస్తారండి ఒక వ్యక్తి పట్ల దేవుడు ప్రణాళిక? తల్లి గర్భమందు రూపింపబడక ముందే నేను నిన్ను చూచితిని. ఇంకా భక్తులు అంటారు, పిండమనై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాను. తల్లి గర్భమందు మనం పడక మునిపే, ఈ సృష్టి ప్రారంభమునకు ముందే మీరందరూ, నేను, మనమందరము కూడా దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాం. అదేమిటండి? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టిన మనకి ఎప్పుడో సృష్టి ప్రారంభం కాకముందు దేవునికి ఎలా గుర్తొస్తామండి మనము? అందుకే ఆయన దేవుడు అన్నారు. ఏమన్నారండి? సర్వాంతర్యామి, సృష్టికర్త, నా పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవాని జ్ఞాపకార్థనామమని హోషేయ గ్రంథంలో చెప్తున్నారు. మోషే మండుచున్నటువంటి పొద దగ్గరికి వెళ్ళి, ఎవరు ప్రభా మీరు? ఏమిటి పొద కాలిపోవటలేదు, అగ్ని మండుతుంది కానీ మాడిపోవటలేదు, మసైపోవటలేదు, ఏమిటి అద్భుతం అని దగ్గరికి వెళుతున్నప్పుడు, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ దేవుడను. అవునా ప్రభా, అసలు మీ పేరేంటి? నేనే. ఏమని చెప్పారండి? ఐ యామ్ వాట్ ఐ యామ్. నేనే, నేను యెహోవాను, ఉన్నవాడను, అనువాడను, అవునను దేవుడను. ఆయన ఉన్నవారు, అనువారు, అవుననే దేవుడు. ఆయన అవుట్ ఆఫ్ టైం ఉన్న దేవుడు. సమయం అనేది ఉనికిలోకి రాకముందే, పరిస్థితులేమి ఉనికిలోకి రాకముందే, సముద్రములు భూమి కలుగకముందే, ఈ సృష్టి నామరూపాలు లేకముందే ఆయన ఉన్న దేవుడు. ఆయన ఉన్న దేవుడు. ఆయనకి ఆది అంతము లేని దేవుడు. ఇప్పుడు పుట్టారు, ఇప్పుడు వరకే ఉంటారు అని లేని దేవుడు. ఆయన ఎప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. నీవు నమ్మిన దేవుడు ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. నీవు నమ్మినటువంటి దేవుడు, మనం విశ్వసించిన దేవుడు, మన పితరుల దేవుడైనటువంటి దేవుడు, మాట్లాడినటువంటి దేవుడు, వాగ్దానములు చేయగలిగినటువంటి దేవుడు, ఆకాశము నుండి అగ్ని కురిపించగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు వాగ్దానము చేశారండి యాకోబుకి. ఆ వాగ్దానమే ఒక చెక్కులాగా పట్టుకున్నారు యాకోబు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తానన్నారు కదా ప్రభా మీరు. ఈ చెక్కులన్నీ నువ్వు ఎంత రాసుకోవాలి అంత రాసుకోవాలా, సంతకం ఉంది దీని మీద అని చెప్పారు కదా ప్రభా మీరు. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం వచ్చింది, ఇదిగో మీ దగ్గరికి వచ్చాను, చెక్కు మారుస్తారా లేదా? అది పట్టుదల అంటే, అది విశ్వాసం అంటే. శ్రమ రాగానే మందిరం మానేసి, శ్రమ రాగానే మాట్లాడడం మానేసి, శ్రమ రాగానే ప్రార్థన మానేసి, శ్రమ రాగానే దేవుణ్ణి మర్చిపోయి, శ్రమ రాగానే బైబిల్ని మర్చిపోయి, శ్రమ రాగానే ప్రార్థనలు మర్చిపోయి, ఇక దేవునికి నాకు ఏ సంబంధము లేదని అనుకుని భ్రమపడుతున్నటువంటి వారలారా, దేవుడి రోజున మనతోనే మాట్లాడుతున్నారు. యాకోబుకి ప్రాణం మీదకి వచ్చింది సమస్య. ఏం చిన్న సమస్య ఏం కాదు.
తన కళ్ళ ముందే తన పిల్లలు చచ్చిపోవడం చూడాలి ఇప్పుడు యాకోబు. తన కళ్ళ ముందే తన ఇష్టముతో చేసుకున్నటువంటి తన భార్యలు చచ్చిపోవడం చూడాలి యాకోబు ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన వస్తుందా నోటి నిండా? ఇలాంటి పరిస్థితుల్లో మోకరిస్తే విశ్వాసం అనేది హృదయంలో ఎక్కడైనా కనపడుతుందా అంటే, యాకోబు యొక్క అరేంజ్మెంట్ చూడండి ఎలా ఉందో. తన భార్యలను, పిల్లలను, దాసీలను అందరినీ ఎబ్బొకరు దాటించారంతే. ఏంటండి మీరు ఒక్కళ్ళు ఇక్కడ ఉంటారా? ఏంటి మమ్మల్ని అందరినీ దాటిస్తున్నారు? ఏం చేస్తారు ఇక్కడ? మీకు ఈ వార్త వినపడిందా లేదా? ఏసావు వస్తున్నాడంట. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేను నా దేవునితో ఒంటరిగా పోరాడాలి, నా దేవునికి నేను ఒంటరిగా దొరకాలి, నా దేవుని నేను ఒంటరిగా అడగాలి. నా మనసులో ఉన్నటువంటి భక్తిహీనతను ఎబ్బోకరేవు దాటించాలి, నా మనసులో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఎబ్బోకరేవు దాటించాలి, నా మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని ఎబ్బోకరేవు దాటించాలి. ఇవన్నీ దాటితేనే కానీ నేను నా దేవుని దగ్గర కూర్చోగలను, నేను ప్రార్థన చేయగలను, నేను విశ్వాసముతో నింపబడగలను. లేనిడల అనుమానము, అవిశ్వాసము, ఆసక్తి లేనితనము, డౌట్లు, ఆయాసము, వ్యతిరేకత ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇంతమందితో నేను ఎలాగో ప్రార్థన చేయగలను? భార్యలు దాటించారు, బిడ్డల్ని దాటించారు, పశువులు దాటించారు, దాసదాసి జనమును దాటించారు, తనకున్న సమస్తమును A to Z అంతా మీరు అటు వెళ్ళిపోండి. ఈ రోజున నువ్వు ప్రార్థన చేయాలి అంటే, ఒక అవసరత నిన్ను తట్టుచున్నప్పుడు, నీ మనసుకు తెలుస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో యాకోబు జీవితంలోంచి మనం తెలుసుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో. వాట్ ఎవర్ ద డౌట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, జస్ట్ మేక్ ఇట్, క్రాస్ ఇట్ అవే. ఏ అనుమానం నీ మనసులో ఉండి నిన్ను ఆటంకపరుస్తుందో దాన్ని ఎబ్బోకరు దాటించేయి. ఆ దేవతలు ఉంటే నీకే ప్రాబ్లం. ఆ అనుమానం, అవిశ్వాసం అనేవి మన మనసులో ఉంటే, మనతో పాటే ఉంటే, మనతో పాటే ప్రార్థనలో కూర్చుంటే మళ్ళీ ప్రార్థన చేయనివ్వవుగా. దేవుని నుంచి సమాధానం మనల్ని పొందుకోనివ్వవు, దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదములు పొందుకోనివ్వవు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఉన్నారని నమ్మాలి. ప్రార్థన చేసేటప్పుడు ఇది దేవుడు చేస్తారని నమ్మాలి. అవిశ్వాసాన్ని ముందు ఎబ్బోకరేవి దాటించి అప్పుడు ప్రార్థన చేయాలి. అవిశ్వాసాన్ని మనసులోనే పెట్టుకొని మనతో పాటే ఉంచుకొని మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామంటే అవిశ్వాసం అంటది. ఏంటి దేవుడు నీకు ఇస్తారనేనా మా ప్రార్థన మొదలు పెట్టావు? ఈ సమస్య దేవుడు తీర్చుతారనేనా నువ్వు ప్రార్థన మొదలు పెట్టావు? అంతే, ఒక్క క్వశ్చన్ పడినప్పుడు ఇక ప్రార్థన చేయలేవు. అపవాది అనేవాడు క్వశ్చన్లకి పెద్ద నిలయము పుట్ట అని చెప్పాలి. ఏదైనా తోటలో ప్రవేశించాడు, ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు అవ్వ జీవితంలో. నీదే నిజమా? దేవుడి చెట్ల ఫలాలు తినొద్దని చెప్పారా? నిజమేనా? ఈ క్వశ్చన్ మార్కులు అనేవి ఎవరి జీవితంలో వస్తున్నాయో వాటన్నిటిని ఎబ్బోకరేవు దాటించాలి ఈ రోజున. ఈ క్వశ్చన్ మార్కులు, ఈ అనుమానాలు నాకు వద్దు ప్రభా. నాకున్నటువంటి సమస్యను యాకోబు వల్లే నేను ఒంటరిగా మీ సన్నిధిలో వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి. ఏదో గుంపులో గోవిందలాగా చిన్న ప్రార్థన చేసి అందరితో పాటు నేను చేశానని 4 మాటలు నోట్తో పెదవులతో చెప్పి మేమందరం ప్రార్థన చేసామనే తీరు కాకుండా ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఏకాంతంగా ఏం చేశారు? ఆయన అంత గొప్ప శక్తివంతుడై ఉండి సిలువ శ్రమను ఎదుర్కొనలేరా? ఏమండి, ఆయన దేవుడే కదా. సిలువ శ్రమకు అంత భయపడ్డారు. భయపడిన ఆయన తన శక్తిని ఉపయోగించి ఆ భయాన్ని పోగొట్టుకోవచ్చు కదా. మనందరికీ మాదిరి నేర్పటానికి ఏకాంత ప్రార్థనలో ఆయన పడినటువంటి శ్రమ, ఏకాంత ప్రార్థనలో ఆయన పొందినటువంటి బలము, ఏకాంత ప్రార్థనలో ఆయన చెమట రక్త బిందువుల వల్ల నేలను పడినప్పుడు దేవుని దూతలు వచ్చి ఆయనకి సహకరించడము, ఇవన్నీ యుగాంతముందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి. ఈ రోజున ఎంతమంది మీ కుటుంబాలలో ఒంటరిగా ప్రార్థన చేయడానికి అలవాటు పడ్డారు, నేర్చుకుంటున్నారు? సమస్య వచ్చిందని ఏడవటం కాదు, సమస్య వచ్చిందని అందరితో చెప్పుకోవటం కాదు, సమస్య వచ్చిందని నీ భార్యలు, భర్తలు అందరూ కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పుకోవటం కాదు. యాకోబు వలె ఆ అవిశ్వాసాన్ని, లోపల ఉన్నటువంటి ఆ ప్రార్థనహీనతను పక్కగా పంపేసి నీవు ఒంటరిగా దేవుని దగ్గర కూర్చోవాలి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఏమని చదువుతున్నాం అక్కడ? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.